బెండకాయ కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కోసి పెట్టుకున్న బెండకాయలు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా చింతపండు వాటరు, కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ, కరివేపాకు, కొద్ది కొబ్బరి. ముందుగా గిన్నెలో వాటర్ వేసుకోవాలండి. కొంచెం ఉప్పు, చిటికెడు కారం వేసుకొని ఈ బెండకాయలు ఉన్నాయి కదా, వీటిని వాటర్లో వేయాలి. వీటిని ఒక తైలో పెట్టి ఉడికించాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పెనంలో. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చివాసన పోయే వరకు వేగించాలి. కొద్దిగా వాటరు, కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు. బెండకాయలు ఉప్పు కారం వేసాను కదా, కొద్దిగా వేసుకోవాలి. కొంచెం చింతపండు వాటరు, కొంచెం దగ్గరికి రానివ్వాలండి. ఉడికించి పెట్టుకున్న బెండకాయ అండి. ఈ గ్రేవీలో వేసేయాలండి. బెండకాయ ఇడిపోకుండా ఉంటుంది. కొద్దిగా కొబ్బరి పొడి. ఇలా చేయడం వల్ల బెండకాయ ఇడిపోదండి, ఉప్పు కారం బాగా పడుతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. బెండకాయ పులుపు, ఉప్పు, కారం అంతా పట్టి చాలా బాగుంటుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇంకా దగ్గర చేయొద్దు.